Welcome to SVR Academy. This is SVR Quiz 29th module as well as 6th May 2021. ఈ మాడ్యూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫస్ట్ వన్ కరెంట్ అఫైర్స్ని మీకు బాగా నేర్పించడం, సెకండ్ వన్ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయించినట్టు ఉంటాం, థర్డ్ వన్ డిఫరెంట్ ఏరియాస్ గ్రూప్ 1లో అయితే 3 పేపర్స్ నుంచి గ్రూప్ 1లో అయితే మనకి ప్రిలిమినరీని మేజర్గా బేస్ చేసుకొని గ్రూప్ 2లో అయితే మేజర్గా అన్ని పేపర్స్ని పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎంసీక్యూ ఫ్రేమింగ్ అనేది చేయడం జరిగింది. ముందు అసలు ఈ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్గా ఇచ్చి మీకు టెలిగ్రామ్లో తర్వాత వీటిని ఒక క్విజ్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు ముందే క్వశ్చన్స్ ఇచ్చేది ఎందుకు అంటే మీరు ప్రాక్టీస్ చేసి మిస్టేక్ చేయాలి అని, కరెక్ట్ చేయాలని కాదు. ఎందుకంటే మీరు మిస్టేక్స్ చేస్తే లెర్నింగ్ ప్రాసెస్ చాలా స్పీడ్గా ఉంటుంది ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్కి. అందుకనే మీకు ముందుగా క్వశ్చన్స్ ఇచ్చి టెలిగ్రామ్లో వాటి ఎక్స్ప్లెనేషన్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుందన్నమాట మాడ్యూల్స్ ఫామ్లో. ఎనివే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మాత్రం మీకు కరెంట్ అఫైర్సే. ఇవన్నీ కూడా కంటిన్యూగా ఏ డేకి వచ్చే ఆ డై కరెంట్ అఫైర్స్ని మేజర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దీనివల్ల మీకు సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగా ఉంటుంది అన్నమాట. ఓకే, మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 281 క్వశ్చన్, ఋషికుల్య రివర్. ఓకే, ఒక ఋషికుల్య రివర్ ఉంది విచ్ వాజ్ మేకింగ్ న్యూస్ రీసెంట్లీ. ఇది ఎక్కువగా రీసెంట్గా న్యూస్లో ఉందంట. ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. ఏ రాష్ట్రంలో ఇది ఉన్నది అని అడుగుతున్నారు. ముందు మనం గమనించాల్సింది ఋషికుల్య రివర్ అనేది ఒడిస్సాలో ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంటుందంటే ఋషికుల్యతో పాటుగా ఒక 3 ఇంపార్టెంట్ ఆలివ్ రెడ్లీ టర్టైల్స్ నెస్టింగ్ సైట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకి పిక్చర్లో కనపడుతుంది ఆలివ్ రెడ్లీ టర్టైల్ అంటారు దీన్ని. ఆలివ్ రెడ్లీ తాబేళ్ళు అంటారు అనమాట. ఈ ఆలివ్ రెడ్లీ తాబేళ్ళు 3 చోట్ల తన సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. ఒకటి గహిర్మాత, ఇది కూడా ఒడిస్సాలో ఉంది. రెండోది ఋషికుల్య బీచ్, ఇది కూడా మనకి ఋషికుల్య రివర్ ఫార్మేషన్ బీచ్లో ఉంది. సో ఇది కూడా ఒడిస్సాలో ఉంది. థర్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్లో మనకి మేజర్గా కాకినాడలో కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది. ఈ కొరింగా దగ్గర ఇది నెస్టింగ్ సైట్స్ని పెట్టుకుంటుంది అనమాట, తన సంతానం ఉత్పత్తి చేసుకునే కేంద్రాలను పెట్టుకుంటుంది. సో ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి ఋషికుల్య బీచ్ ఒడిస్సా, గహిర్మాతా బీచ్ ఒడిస్సా, కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆంధ్రప్రదేశ్. ఈ 3 ప్లేసెస్ వీటి సంతాన ఉత్పత్తి కోసం ఉపయోగించుకుంటుంది. ఏ తాబేళ్ళు అవి? ఆలివ్ రెడ్లీ టర్టైల్స్. ఓకే, ఈ ఆలివ్ రెడ్లీ టర్టైల్స్ గురించి ఇది బాగా రీసెంట్గా న్యూస్లో ఉందన్నమాట. సో అందుకనే ఇంకొకటి ఏంటంటే పాయింట్, ఈ ఆలివ్ రెడ్లీ టర్టైల్స్ అనేది ఫస్ట్ది గహిర్మాతాలో ఎక్కువగా తన నెస్టింగ్ సైట్స్ని పెట్టుకుంటే సెకండ్ బిగ్గెస్ట్ సైట్ ఏంటంటే ఋషికుల్య రివర్. సో ఇది గహిర్మాత అనేది మేజర్గా ఫస్ట్ నెస్టింగ్ సైట్. థర్డ్ నెస్టింగ్ సైట్ ఏంటంటే కొంచెం తక్కువగా ఉండేది రెండింటికన్నా కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆంధ్రప్రదేశ్. సో 281 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది మనకి గ్రూప్ 1 పేపర్ 5 ఎన్వైరన్మెంట్కి సంబంధించింది. సో దాంతోపాటు గ్రూప్ 1 జాగ్రఫీకి సంబంధించింది కూడా, గ్రూప్ 2 పేపర్ 1 ఎన్వైరన్మెంట్కి సంబంధించింది, గ్రూప్ 2 పేపర్ 1 జాగ్రఫీకి కూడా సంబంధించింది. సో 281 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 282 స్పెషల్ 301 రిపోర్ట్, ద ఫ్లాగ్షిప్ రిపోర్ట్ రిలీజ్డ్ బై ద యుఎస్ ఇన్ అసోసియేషన్ విత్ విచ్ సెక్టార్ అని అడుగుతున్నారు. రీసెంట్గా యుఎస్ గవర్నమెంట్ ఒక స్పెషల్ 301 అనే ఒక రిపోర్ట్ను రిలీజ్ చేసింది. అయితే ఇది ఏ రంగానికి సంబంధించింది అని అడుగుతున్నారు. ముందు అసలు స్పెషల్ 301 రిపోర్ట్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఇది యుఎస్ఏ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 ప్రకారం ఈ సెక్షన్ 301 అనే స్పెషల్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. అసలు ఇది రిలీజ్ చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే యుఎస్ఏ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ రిపోర్ట్ ఉపయోగపడుతుంది అనమాట. సో యుఎస్ఏకి ఒక సపోజ్ ఈ రిపోర్ట్ ప్రకారం ఈ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974, సో అంటే వాణిజ్య చట్టం 1974 అమెరికా ప్రకారం సెక్షన్ 301 రిపోర్ట్ ప్రకారం దీంట్లో 2 లిస్టులు ఉంటాయండి. ఒకటి ప్రయారిటీ ఫారిన్ కంట్రీస్ లిస్ట్, సెకండ్ ప్రయారిటీ వాచ్ లిస్ట్. ఏ కంట్రీనైతే ప్రయారిటీ ఫారిన్ కంట్రీస్ లిస్ట్లో పెడతారో ఆ కంట్రీలు అమెరికాతో వాణిజ్యాన్ని సరిగా చేయట్లేదని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని గౌరవించట్లేదని, ఓల్డ్ ట్రిప్స్ని ఫాలో అవ్వట్లేదు అని అర్థం అనమాట. ప్రయారిటీ వాచ్ లిస్ట్లో పెట్టిన కంట్రీస్ మీద శాంక్షన్స్ రిలీజ్ చేయగానే, శాంక్షన్స్ అంటే డిప్లొమాటిక్ లా ఆఫ్ మాస్ మర్డర్ అంటారు,
అంటే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటుంది వాణిజ్యపరంగా. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద బాగా ప్రభావం పడుతుంది అనమాట. దానివల్ల ప్రయారిటీ వాచ్ లిస్ట్లో ఉన్నదన్న కంట్రీస్ని వేచి చూస్తుంది అనమాట, అవి వాటి యొక్క రియాక్షన్ కోసం. అలానే ఇండియాని ఇప్పుడు ప్రయారిటీ వాచ్ లిస్ట్లో పెట్టింది. ఇండియాతో పాటు అదర్ 8 కంట్రీస్ని కూడా పెట్టింది. చైనా, రష్యా, సౌదీ అరేబియా, సో ఇలాంటి అదర్ కంట్రీస్ కూడా ప్రయారిటీ వాచ్ లిస్ట్లో ఉన్నాయి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయటమే ఈ స్పెషల్ 301 రిపోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి? ఐపీఆర్స్ అంటారు వీటిని. సో వీటిని ట్రిప్స్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు అనమాట. WTO కంప్లైంట్స్ ఇవి. సో వాటిలో ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో మేజర్గా మనకి ట్రిప్స్ మెకానిజంలో ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు. వాటిలో కాపీ రైట్ కానీ, తర్వాత పేటెంట్ రైట్స్ కానీ, తర్వాత మేజర్గా జాగ్రఫికల్ ఇండికేషన్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. మేజర్గా కాపీ రైట్, పేటెంట్ రైట్. మీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ ఇండియా ఇప్పుడు వ్యాక్సిన్కి ఏమడుగుతుందంటే, ఏ వ్యాక్సిన్ ఇప్పుడు మనకి హెల్త్ ఎమర్జెన్సీ ఉంది, సో మనకి ఇప్పుడు మేజర్గా ఆక్స్ఫోర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కానీ అదర్ కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే ఉన్నాయో ప్రపంచం మొత్తం ఈజీగా అందాలి అంటే వీటి మీద ట్యాక్స్లు పడకూడదు, వీటి మీద ఎక్కువ రేట్లతో అమ్మకూడదు, సో వీటిని ఒకళ్ళే తయారు చేయకూడదు. అంటే ఇప్పుడు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ ఉందనుకోండి, సో తను నిర్ణయించుకున్నటువంటి ఇప్పుడు మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తుంది, వాళ్ళకి కంప్లీట్గా టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయరు, ఎంతకీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఇస్తారు కానీ R&Dలో ఉన్నటువంటి ఆ ఫార్ములాని ట్రాన్స్ఫర్ చేయరనమాట. సో అలా మీరు ఫార్ములాని ట్రాన్స్ఫర్ చేయండి అన్ని కంట్రీస్కి, ప్రాఫిట్ కోసం చూడొద్దు. సో ప్రాపర్టీ రైట్స్ వేవింగ్ ఇవ్వండి. సో వీటికి పేటెంట్ రైట్ ఏమి ఇవ్వద్దు. పేటెంట్ రైట్ ఇస్తే అదే కంపెనీ తయారు చేయాలన్నమాట. పేటెంట్ రైట్ ఇస్తే ఏ దేశంలో ఏ కంపెనీ ఉందో ఆ దేశంలో ఆ కంపెనీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో ఇలా పేటెంట్ రైట్స్ ఉంటాయి డ్రగ్స్కి, వ్యాక్సిన్స్కి. అలా మనం ఏమడుగుతున్నామంటే ఇప్పుడు మనమే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు పేటెంట్ రైట్స్ వద్దంటున్నాయి. కానీ అమెరికా లాంటి దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్ మాత్రం పేటెంట్ రైట్స్ ఉండాలి. ఎందుకంటే వాటి మధ్యలో కాంపిటీషన్ రావాలంటే, వ్యాక్సిన్స్ నేను కొత్తగా తయారు చేయాలంటే నాకు ప్రాఫిట్స్ లేకుండా చేయను, పేటెంట్ తీసేస్తే ప్రాఫిట్ పోతుంది. ఎందుకంటే నా కంపెనీ కాదు, నేను R&D చేసి కొన్ని కోట్లు పెట్టి ఆ వ్యాక్సిన్ని, డ్రగ్స్ కనుక్కుంటే అందరికీ కనుక నేను దాన్ని సప్లై చేస్తే అందరూ కూడా దాన్ని యాక్సెస్ పొందుతారు, దానివల్ల మాకేమొస్తాయి, మనీ రావు కదా. అందుకనే ఆ కంపెనీ ఇంకొకసారి ఏదైనా తీవ్రమైన వ్యాధి వచ్చినప్పుడు వ్యాక్సిన్లు, డ్రగ్స్ డెవలప్ చేయదు అని USA, వెస్ట్రన్ కంట్రీస్ చెప్తున్నాయి. అందుకనే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి మీరు కూడా. సో IPRs ప్రొటెక్షన్ అనేది మా మోస్ట్ ఇంపార్టెంట్. మా IPRs, మా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఉన్న మెడిసిన్స్ని కానీ లేదా కాపీ రైట్ ఉన్నటువంటి వాటిని కానీ మీరు కాపీ కొట్టకూడదు. సో ఇలా IPRsని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసే కంట్రీగా వెస్ట్రన్ కంట్రీస్ USA ఉంటాయి. ఎందుకంటే ఇన్నోవేషన్స్, R&Dలో ఎక్కువ కోరిక అక్కడే దొరుకుతుంది కాబట్టి వాళ్ళు పేటెంట్ రైట్ ఇవ్వడానికి అంత ముందుకు రారనమాట. సో ఇది ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఈ పేటెంట్ రైట్ని ఈజ్ చేయమంటున్నామే, సో అందుకని మనల్ని ఇదే కాదు, ఇలాంటి చాలా వాటిల్లో కూడా మనం పేటెంట్ రైట్స్ ఈజ్ చేయమంటున్నాం. ఎందుకంటే R&D మన దగ్గర ఉండదు, ప్రొడక్షన్ కెపాసిటీ మన దగ్గర ఎక్కువగా ఉంటుంది. సో ఒక్క మెడిసిన్సే కాదు, అన్ని విషయాల్లో కూడా ఇలా వర్క్ చేస్తుంది అనమాట. అలా స్ట్రిక్ట్గా ఉండటానికి కోసం, అంటే అదర్ కంట్రీస్తో తమ పేటెంట్ రైట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండటం కోసం ఈ స్పెషల్ 301 రిపోర్ట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సింపుల్గా ప్రొటెక్షన్ ఆఫ్ US ట్రేడింగ్ పార్ట్నర్స్ని, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, IPRsని ప్రొటెక్ట్ చేయడమే ఈ స్పెషల్ 301 రిపోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇండియాని ఇప్పుడు మనని సో ప్రయారిటీ వాచ్ లిస్ట్లో పెట్టింది, సో స్పెషల్ 301 రిపోర్ట్లో. సో 282 ఇది ట్రేడ్కి సంబంధించింది. ఆప్షన్ B ఈజ్ కరెక్ట్ అనమాట. ఇది మనకి ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇంపార్టెంట్. Group 1లో పేపర్ 3 ఇంటర్నేషనల్ రిలేషన్స్, Group 2లో పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, Group 2లో పేపర్ 1 ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా మనకి సంబంధం. సో ఇంపార్టెంట్ అనమాట. 283 ఆర్టికల్ 164 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అంటున్నారు. భారత రాజ్యాంగంలో అధికరణ 124 ఏం చెబుతుంది అని అడుగుతున్నారు. సో ఇది మనకి Group 1లో పేపర్ 3 పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించింది, Group 2లో పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించింది. సో ఆర్టికల్ 164 అసలు ఏం చెప్తుంది, దేని గురించి ఇది అంటే ప్రొవిజన్ ఆఫ్ ద మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ అనమాట. అంటే రాష్ట్ర ప్రభుత్వ మంత్రులకు సంబంధించినటువంటి నిబంధనలు, అది ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్. సో దీని ప్రకారం ఏంటంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏ స్టేట్ ఎవరైతే ఉంటారో, ఎవరు అపాయింట్ చేయబడతారు చీఫ్ మినిస్టర్ అంటే గవర్నర్ చేత అపాయింట్ చేయబడతారు. తర్వాత అదర్ మినిస్టర్స్ ఉంటారు కదా చీఫ్ మినిస్టర్తో పాటుగా, చీఫ్ మినిస్టర్స్తో పాటుగా అదర్ మినిస్టర్స్ కూడా ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్ అపాయింట్ చేస్తారు విత్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ మినిస్టర్. ముందు ఇప్పుడు ఎందుకు ఈ MCQ రీసెంట్గా అడగడం జరిగిందంటే మనకు చాలా
వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరిగినాయి, తమిళనాడులో ఎలక్షన్స్ జరిగినాయి. సో మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అలా ఎలక్షన్స్ జరిగినాయి. సో మనకి ఉప ఎన్నికలు జరిగినాయి. ఇలాంటి సందర్భంలో మేజర్గా వెస్ట్ బెంగాల్, తమిళనాడు లాంటి ఎలక్షన్స్ జరిగినప్పుడు కొత్త ముఖ్యమంత్రులు వచ్చారు. సో వీళ్ళు వాళ్ళ యొక్క మంత్రి మండలి పరిస్థితులు ఏంటి అనే దాని గురించి ఈ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సపోజ్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఉంది. సో ఆమె సీఎంగా గవర్నర్ నియమిస్తాడు. నియమించిన తర్వాత ఆమె క్యాబినెట్లో మంత్రులు ఎవరు ఉండాలి అనేదాన్ని సో ఈమె కన్సల్టేషన్తో, సీఎం కన్సల్టేషన్తో వెస్ట్ బెంగాల్ గవర్నర్ అనే ఆయన నిర్ణయం తీసుకుంటాడు అనమాట. సో ఇది ఆర్టికల్ 164 చెబుతుంది. ఈ ఆర్టికల్ 164లో నేను ఇంకొన్న ముఖ్యమైన అంశం ఏంటంటే, సపోజ్ మమతా బెనర్జీ గారికి దగ్గర బంధువునో లేదా దగ్గర రిలేటివ్నో అనుకోండి, నన్ను మినిస్టర్ చేయాలనుకుంటున్నారు, కానీ నేను ఎమ్మెల్యేకి గెలవలేదు. అప్పుడు నన్ను మినిస్టర్ని చేసేయచ్చు. కానీ మినిస్టర్ చేసిన దగ్గర నుంచి 6 months లోపల నేను కనీసం ఎమ్మెల్సీకి కానీ ఎమ్మెల్యేకి కానీ గెలిచి ఉండాలన్నమాట. అంటే నేను ఇటువంటి ఎమ్మెల్యేగా ముందు గెలవకోకుండానే 6 నెలలు మినిస్టర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఆ 6 నెలల లోపల నేను కన్ఫామ్గా ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీకి కానీ గెలిచి ఉండాలన్నమాట. సో ఇది కూడా ఆర్టికల్ 164 చదువుతుంది అనమాట. 6 months తర్వాత ఎక్స్పైర్ అవుతుంది, నేను మినిస్టర్గా ఉండడానికి అవకాశం ఉండదు. సో ఇది ఆర్టికల్ 164. సో ఇది దేని గురించి చదువుతుందంటే రాష్ట్ర ప్రభుత్వ మంత్రి మండలికి సంబంధించింది లేదా మంత్రికి సంబంధించిన నిబంధనలు. సో 283 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. తర్వాత ఇక్కడే మనకి 2 ఆప్షన్లు కూడా కరెక్ట్గా కనిపిస్తున్నాయి చూడండి. డి కూడా ఆప్షన్ చూడండి, అపాయింట్మెంట్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్, డి కూడా కరెక్టే. సో ఇక్కడ బి ఆప్షన్ కరెక్టే, డి ఆప్షన్ కరెక్టే. 283 బి అండ్ డి ఆర్ బోత్ ఆర్ కరెక్ట్. సో ఇది గ్రూప్ 1 పేపర్ 3 పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించింది. గ్రూప్ 2లో పేపర్ 2 సో మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించింది అనమాట. 284 విచ్ కంట్రీ హ్యాస్ ప్రపోజ్డ్ ఏ సేల్ ఆఫ్ P8I మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ టు ఇండియా. భారతదేశానికి P8I, P అంటే పొసోడియన్ అని అర్థం అనమాట. సో ఈ పొసోడియన్ 8I మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ని ఇండియాకి ఎవరు అమ్మాలనుకుంటున్నారు అంటే అమెరికా నుంచి ఇవి మనం పొసోడియన్ 8I అంటారు. P అంటే పొసోడియన్ 8I అంటారు. ఈ పొసోడియన్ 8I అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు 12 పర్చేజ్ చేసాం ఇండియన్ నేవీ కోసం. ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ ఎడిషన్గా మళ్ళీ ఒక 6 పర్చేజ్ చేయాలనుకుంటున్నాం అనమాట. ఎంత కాంట్రాక్ట్ అంటే $2.42 billion. సో ఇది ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారంటే బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఎయిర్ క్రాఫ్ట్ని. సో ఇది ఒక మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. చూడండి మీకు పక్కన కనిపిస్తుంది, ఇలా ఉంటుంది ఇది. సో ఇదేం చేస్తుంది అంటే ఓషన్ మీద వెళ్ళేటప్పుడు లోపల అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి సబ్మెరైన్స్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. అంటే సపోజ్ ఇండియా ఉందనుకోండి, ఇండియా జలాల్లోకి దగ్గరగా ఎవరైనా చైనాకి సంబంధించిన జలాంతర్గాములు కనిపించుకోకుండా నీళ్ళు లోపలే వచ్చినాయి అనుకోండి, అప్పుడు లోపల ఉన్న జలాంతర్గాముని కూడా కనిపెడుతుంది అనమాట. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో పాలుపంచుకుంటుంది, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్లో కూడా పాలుపంచుకుంటుంది ఇది. సో ఇది మేజర్గా యాంటీ సబ్మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్గా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. సింపుల్గా లోపల ఉన్నటువంటి ఎంత డీప్ డెప్త్లో ఉన్నట్టుగా కానీ ఈ పొసోడియన్ 8I అనే ఎయిర్ క్రాఫ్ట్ డిటెక్ట్ చేస్తుంది. సో అందుకని ఇండియన్ నేవీకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని దీన్ని ఎక్కువగా మనం తెప్పించుకుంటున్నాం. సో ప్రాథమికంగా ఇది USA వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న కొన్ని కంట్రీస్ వాడుతున్నాయి, కానీ ఇండియా వీటిని ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో దాదాపుగా 12 ఆల్రెడీ పర్చేజ్ చేశారు, ఇంకొక 6 పర్చేజ్ చేయబోతున్నారు, మొత్తం 18 అవుతాయి దీంతో. 284 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది గ్రూప్ 1లో మనకి చాలా ఇంపార్టెంట్. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పెషల్గా. గ్రూప్ 2 పేపర్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. 285 వరల్డ్ టూనా డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ May 2 every year. విచ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కాల్స్ ఫర్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషన్స్ అండ్ మెరైన్ రిసోర్సెస్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో గ్రూప్ 1 గ్రూప్ 2 చాలా క్వశ్చన్స్ అడిగారు. టూనా అనేది ఒక చేప అండి, లేదా టూనా అనేది ఒక చేప అనమాట. ఈ చూడండి పక్కన ఇది ఇలా ఉంటుంది. ఇది సిగ్నిఫికెంట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అనమాట. అంటే కోస్టల్ ఏరియాలో ప్రజలకి లేదా నార్మల్గా ప్రజలకి సో మంచి న్యూట్రియంట్ ఫుడ్ అనమాట ఇది. సో ఇట్ ఈజ్ రిచ్ ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. omega-3 ఉంటుంది గుండె జబ్బులు నివారించడానికి, మినరల్స్ ఉంటాయి దీంట్లో, ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్ బి ఉంటుంది. సో అందుకనే ఇది ఒక చాలా న్యూట్రియంట్ ఫుడ్ కాబట్టి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఎవ్రీ ఇయర్ వరల్డ్ టూనా డేని May 2న జరుపుకోవాలని నిర్ధారించింది అనమాట. సో దాంతోపాటు ఈ టూనా అనే ఫిష్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా మన వంతు అనమాట. సో ఇలా ఈ ఒక్క ఫిష్నే కాదు, సముద్రంలో ఎక్కువగా బయోడైవర్సిటీ ఉంటుంది. మనం అనుకుంటాం భూమి మీద ఎక్కువగా జంతువులు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, సముద్రంలో ఏముండవని. సముద్రంలోనే అసలైన జంతువులు మొక్కలు ఉంటాయి.
సముద్రంలోనే బయోడైవర్సిటీ, రిచ్ బయోడైవర్సిటీ ఉంటుంది. అంటే ఎక్కువగా మొక్కలు, ఎక్కువగా మీకు జంతువులు సముద్రంలోనే ఎక్కువ ఉంటాయి భూమి మీద కన్నా కూడా. అలాంటి ఓషన్ డైవర్సిటీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 17 లక్ష్యాలు మనకి ఇచ్చాం. ఆల్రెడీ ఆన్లైన్ క్లాస్లో కూడా మనం చాలా డీటెయిల్గా చూసాం ఎకానమీలో. సో అలాంటి 17 గోల్స్లో సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషన్స్, మెరైన్ రిసోర్సెస్, సముద్రాలని, నదుల్ని, ఇలాంటి నీటికి సంబంధించినటువంటి ఆవరణాలు ఏవైతే ఉన్నాయో వీటిని సుస్థిరంగా చూసుకోవటం అనేది, పర్యావరణం నాశనం అవ్వకుండా, అవి కలుషితం కాకోకుండా జీవుల్ని, మొక్కల్ని పరిరక్షించడం అనేది మన బాధ్యత అనమాట, అకార్డింగ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14. సో దాన్ని చెప్తున్నారు. అయితే ఈ టూనా ఫిష్ ఏదైతే ఉందో ఇది సాల్ట్ వాటర్ ఫిష్ అనమాట. సో ఒక పర్టికులర్ ట్రైబ్ దీనికి ముడిపడి ఉన్నారు, వాళ్ళే తున్ని అనే ఒక ట్రైబ్ అనమాట. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14 ఈస్ ద ఆన్సర్. 285 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఇది మనకి గ్రూప్ 1 పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్, గ్రూప్ 2 పేపర్ 3 చాప్టర్ 1 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030కి ఇంపార్టెంట్. 285 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 286 వాట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ప్రైవేట్లీ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్పి ఈజ్ కాల్డ్ ఏ. సో ఇక్కడ మనకి సింపుల్గా సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా బేస్ చేసుకొని, తన గైడ్ లైన్స్ని బేస్ చేసుకొని ఇట్ ఈస్ ఎ ప్రైవేట్లీ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. ప్రైవేట్గా పూల్ చేసినటువంటి ఒక ఫండ్, వేరియస్ సోర్సెస్ నుంచి ప్రైవేట్గా పూల్ చేసిన ఒక ఫండ్ అనమాట. ఈ ఫండ్ని ఎక్కడ ఉపయోగిస్తారు అంటే మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేయడానికి, ఎంఎస్ఎంఈస్కి లోన్లుగా ఇవ్వడానికి, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్గా, సోషల్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్గా వీటిని ఉపయోగిస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఈ మనీని ఉపయోగిస్తారు. ఇలా పూల్ చేసిన మనీని ఏమంటారంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటారండి. ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది ప్రైవేట్గా ఎట్లయినా కానీ దీంట్లోకి మనీని పూల్ చేసుకోవచ్చు. ఈ వచ్చిన మనీని ఇన్వెస్ట్మెంట్ కోసం ఉపయోగిస్తుంది. సో దాన్ని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటారు. ఎందుకు రీసెంట్గా ఇది న్యూస్లో ఉందంటే ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసి తను కంట్రిబ్యూట్ చేయడమే కాదు ప్రైవేట్ వాళ్ళని కూడా కంట్రిబ్యూట్ చేసేసి ఆ మనీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఉపయోగిస్తుంది అనమాట. రీసెంట్గా ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి ప్రావిడెంట్ ఫండ్ కలెక్ట్ చేస్తుంది ఈ ఏపీఎఫ్ఓ అనేది. సో ఇవి మళ్ళీ కొంత పర్సంటేజ్ వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత లేదా వాళ్ళు ఎవ్రీ 6 monthsకి ఒకసారి విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అవసరమైనప్పుడు. ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓలో ఆల్రెడీ ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, దాంట్లో 5% ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది అనమాట. ఎందుకు ప్రైవేట్గా కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు దీంట్లో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో, కానీ గవర్నమెంట్ కూడా ఎందుకు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చిందంటే గవర్నమెంట్ డెవలప్ అవ్వాలంటే, మన కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రోడ్లు కానీ, రైల్వేలు కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, సపోజ్ ఇప్పుడు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక కదా ఇంత ఇబ్బందులు పడుతుంది. ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మౌలిక వస్తువుల కల్పన అనేది చాలా ముఖ్యం అనమాట. అలాంటి మౌలిక వస్తువుల కల్పన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాంటి మౌలిక వస్తువుల కల్పనని చేయటమే ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని ఈపీఎఫ్లో మనీని 5%ని సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంది. సో 286 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 287 క్రిమ్సన్ సోలార్ ప్రాజెక్ట్ ఈజ్ ఎ మెగా సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఈజ్ టు బి సెట్ అప్ ఇన్ విచ్ కంట్రీ. క్రిమ్సన్ సోలార్ ప్రాజెక్ట్ అనేది ఒక చాలా పెద్ద సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనమాట. ఏ దేశంలో ఏర్పాటు చేయబడుతుందని అంటున్నారు. సో ఒకసారి ఈ పిక్చర్లో చూడండి, ఇక్కడ ఇది సోలార్ మాడ్యూల్స్, ఇవి చాలా పెద్ద సోలార్ మాడ్యూల్స్ అనమాట. సో అంటే ఇవి సిలికాన్తో తయారవుతాయి, బ్లూగా ఉంటాయి అనమాట. ఇవి సన్ నుంచి వచ్చినటువంటి ఫోటాన్స్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి అనమాట. సో ఇలా సోలార్ని ఎందుకు డెవలప్ చేస్తున్నాయి, రీసెంట్గా మనకు బజ్వాడ్గా మారింది. సోలార్ని, విండ్ని ఎందుకు డెవలప్ చేస్తున్నామంటే పర్యావరణంలో వాతావరణ కాలుష్యం జరగకోకుండా. ఎందుకంటే పెట్రోలు, డీజిలు లేదా బొగ్గును మండించడం వల్ల మనం ఎనర్జీని తయారు చేసుకుంటే అవి పర్యావరణానికి హానికరంగా ఉంటున్నాయి అనమాట. అలాంటి పర్యావరణానికి హానికరంగా ఉండే ఎనర్జీస్ని మనం ఉపయోగించకూడదు. అందుకని ఫ్యూచర్లో సస్టైనబుల్ డెవలప్మెంట్గా ఉండాలి, మన ఎర్త్ మొత్తం సస్టైనబిలిటీని మనం సాధించాలంటే ఫ్యూచర్లో మనం మంచి రెన్యూబుల్ ఎనర్జీస్ని ఉపయోగించుకోవాలన్నమాట. పునరుత్పాదక ఇంధనాలను ఉపయోగించుకోవాలి. ఇప్పుడు దీనివల్ల ఏంటి, ఎంతసేపు అయినా కానీ విద్యుత్ అయిపోయేది ఏం లేదు. సూర్యుడు ఎండ ఉన్నంత కాలం ఉంటూనే ఉంటుంది, సూర్యకిరణాలు వచ్చినంత కాలం. దాంతోపాటు దీనివల్ల ఏమన్నా వాతావరణం పాడవుతుందంటే వాతావరణం పాడేది ఉండదు అనమాట. అందుకని దీన్ని సస్టైనబుల్ ఎనర్జీ అంటారు. అందుకనే సోలార్ని ఎనర్జీని డెవలప్ చేయడానికి అన్ని కంట్రీస్ ప్రయత్నిస్తున్నాయి. ఈవెన్ ఇండియా కూడా ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ
ISE. దీంట్లో 121 ఆర్ 122 మెంబర్ కంట్రీస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉన్న దేశాలు ఎక్కువగా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అవ్వాలని ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రత్యేకంగా దీని యొక్క హెడ్ క్వార్టర్ గురుగాంలో ఉంటుంది, దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఎనీవే అలా సోలార్ని కూడా మనం డెవలప్ చేస్తున్నాం ఇండియాలో. సో ఈ క్రిమ్సన్ సోలార్ ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలో దాదాపుగా అతిపెద్ద మెగా సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్కి చెప్పుకోవచ్చు. ఇది USA స్టార్ట్ చేసిందనమాట. దాదాపుగా 90,000 హౌసులకి ఇది పవర్ని సప్లై చేస్తుంది. దాదాపుగా దీని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ $550 మిలియన్. దాదాపుగా 2,000 ఎకరాల్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాలిఫోర్నియాలో. సో అయితే మేజర్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ నుంచి వాతావరణ మార్పులు జరగకోకుండా, భూమి వేడెక్కకుండా, గ్లోబల్ వార్మింగ్ కాకోకుండా ఉండటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు చాలా జాబ్స్ కూడా క్రియేట్ చేసినట్టు ఉంటుంది. దాంతోపాటు బొగ్గు లాంటి ఫాజిల్ ఫ్యూయల్స్, సో అంటే కర్బన ఉద్గారాలను రిలీజ్ చేసేటువంటి ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ వాడుకోకుండా, బొగ్గు లాంటివి వాడుకోకుండా పునరుత్పాదక ఇంధనం వాడినట్టు కూడా ఉంటుందన్నమాట. అందుకని దీన్ని సోలార్ ప్రాజెక్ట్స్ని ఎక్కువగా, విండ్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మేజర్గా చాలా పెద్ద పెద్ద కంట్రీస్ అన్నీ కూడా. ఈవెన్ ఇండియా కూడా సో మేజర్గా సోలార్ ఎనర్జీ టార్గెట్స్ని, విండ్ ఎనర్జీ టార్గెట్స్ని పెట్టుకొని ముందుకెళ్తుంది. 287 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 289 ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో హ్యాస్ డిక్లేర్డ్ ద ఎండ్ ఆఫ్ అవుట్బ్రేక్ ఆఫ్ విచ్ డిసీజ్ అంటున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి డెడ్లియెస్ట్ డిసీజెస్లో COVID-19 కన్నా కూడా ఎక్కువగా మోర్టాలిటీ రేట్ ఉన్న డిసీజు ఎబోలా అనమాట. కానీ వరల్డ్ మొత్తానికి అది స్ప్రెడ్ కాకపోవటం చాలా గొప్ప విషయం. ఒకవేళ అది కనుక స్ప్రెడ్ అయి ఉంటే ఇంకా డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ఉండేది వరల్డ్ మీద. అది ఎందుకు స్ప్రెడ్ కాలేదంటే ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్లో పుట్టడం వలన, ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్తో అదర్ కంట్రీస్కి కనెక్టివిటీ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా స్ప్రెడ్ కాలే. కానీ వుహాన్ వైరస్ అనేది చైనాలో పుట్టింది కాబట్టి సో ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయింది అనమాట అన్ని దేశాలకి, ఎందుకంటే చైనాతో అన్ని దేశాలకి కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఎనీవే ఇలా ఎబోలా అనే ఒక డిసీజ్ ఉంది. ఇది మేజర్గా ఫస్ట్ ఎక్కడొచ్చిందంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని ఉంటుంది ఇక్కడ చూడండి, ఈ ఆఫ్రికాలో, ఈ కంట్రీలో. ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ ఎబోలా అనేది ఎబోలా రివర్ దగ్గర పుట్టింది. ఎబోలా రివర్ అని ఉంది ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో. ఆ ఎబోలా రివర్ దగ్గర ఈ ఎబోలా వైరస్ అనేది కనుక్కున్నారనమాట. అందుకనే దానికి ఎబోలా అనే పేరు ఇచ్చారు. సో అయితే ఈ ఎబోలా అనేది రీసెంట్గా సో దాదాపుగా మా దేశంలో లేదు, ఇంకా పుట్టిన దేశంలోనే ఈ ఎబోలా లేదు అని ఒక దేశం అనౌన్స్ చేసింది. అదే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనమాట. ఎందుకు అలా చేసింది అంటే ఈ ఎబోలాకి వ్యాక్సిన్, ఒక సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ ఒకటి ఉందన్నమాట. అది మెర్క్స్ కంపెనీ తయారు చేసింది. ఇది కూడా USA బేస్డ్ కంపెనీ అనమాట. ఈ మెర్క్స్ కంపెనీ ఒక వ్యాక్సిన్ తయారు చేసింది. సో అదే RSV జబోవ్ అనే ఒక వ్యాక్సిన్ తయారు చేయడం వల్ల, ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల ఎబోలా నుంచి రక్షణ కలిగిందనమాట. సో అందుకనే రీసెంట్గా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనేది దాదాపుగా ఇంకా ఎబోలా వ్యాధి మా దగ్గర ముగింపు పలికినట్టే మేము అని అనౌన్స్ చేసింది. 288 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది మనకి హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. Group 1 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, Group 2 పేపర్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో 288 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 289 వెన్ ఈజ్ ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం ప్రపంచ స్వేచ్ఛా పత్రిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారని అడుగుతున్నారు. ఎప్పుడు ఎవ్రీ May 3 రోజున ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినంగా జరుపుకుంటారన్నమాట. ఇది యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం చేసి ఎవ్రీ ఇయర్ May 3న సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేని జరుపుకోవాలని చెప్పింది అనమాట. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ని, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ డేని అబ్జర్వ్ చేస్తారు. సో దాదాపుగా 1993లో ఈ రెజల్యూషన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి May 3ని కూడా ఎవ్రీ ఇయర్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ పబ్లిక్ గుడ్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇది మనకి Group 2 పేపర్ 2లో. సో ఇన్ఫర్మేషన్ అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా మనకుంది. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ పబ్లిక్ గుడ్ అనమాట. సో దీన్ని ఎన్ష్యూర్ చేయాలి. ప్రెస్ ఫ్రీడమ్ కానీ పబ్లిక్ ఫ్రీడమ్ కానీ చాలా ఇంపార్టెంట్ హెల్దీ డెమోక్రసీలో. సో 289 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 290 వాట్ ఈజ్ ధ్రువ్ MK3MR? ధ్రువ్ MK3MR అంటే ఏంటని అడుగుతున్నారు. సో ఇది ఒక లైట్ వెయిట్ హెలికాప్టర్ అండి. ఇండిజినియస్గా దీన్ని డెవలప్ చేసాం మనం. ఇది ఎక్కడ డెవలప్ చేసామంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిట్స్
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ బెంగళూరులో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసామంట. దీన్ని ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసామంటే ఇండియా కోస్ట్ గార్డ్ అనే ఒక కోస్ట్ గార్డ్ ఉంటుంది. సో అండర్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద కోస్ట్ గార్డ్ ఉంటుందండి. సో ఈ కోస్ట్ గార్డ్ని మనకి తీర ప్రాంతాలను కాపాడుతూ ఉంటుందన్నమాట. ఇది వీళ్ళు షిప్స్ మీద దిగటానికి, సో మనకి ఫ్రిగేట్స్ ఉంటాయి, అంటే కాల్చివేసే ఒక నౌకలు ఉంటాయి అన్నమాట, ప్రొటెక్షన్గా పనిచేస్తూ ఉంటాయి. వీటి మీద దిగటానికి కూడా ఇది అనువుగా ఉంటుందన్నమాట. అలా ఈ ధ్రువ్ హెలికాప్టర్ని మనం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ బెంగళూరే మనం సొంతగా తయారు చేసుకున్నాం. వీటిలో 3rd వర్షన్ ఇది. సో ధ్రువ్ MK3MR అనేది అడ్వాన్స్డ్ చాలా లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో మనకి లైట్ వెయిట్ హెలికాప్టర్ ఇది. ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉంటాయి. యుద్ధ విమానం కూడా మనం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిట్ తయారు చేసే యుద్ధ విమానం ఏంటంటే తేజస్ అనమాట. ఇది కూడా లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్. అలానే హెలికాప్టర్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. అలాంటి హెలికాప్టరే అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ అనమాట. సో ఇండియన్ నేవీ కోసం దాదాపుగా 16 ధ్రువ్ ALH Mark 3ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది బెంగళూరుకు సంబంధించిన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఇది ఇండిజినియస్గా మనమే తయారు చేసుకున్నాం. సో ఇక్కడ ఈ పిక్చర్లో ఉంది చూడండి, ఇదే అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్ అనమాట. 290 ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్. సో మనకి గ్రూప్ 1 పేపర్ 5, తర్వాత గ్రూప్ 2 పేపర్ 1లో మనకి ఇంపార్టెంట్. 291 Crew 1 ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఏజెన్సీ అంటున్నారు. Crew 1 అనేది ఒక SpaceXకి సంబంధించినటువంటి ఒక ఫ్లైట్ అండి, క్రూయిడ్ ఫ్లైట్ అనమాట. ఇక్కడ మీరు పిక్చర్లో చూడండి, ఇది ఏదైతే త్రిభుజం లాగా ఉండిందో ఇది Crew 1 అనమాట. ఈ Crew 1ని ఫస్ట్ రాకెట్లో పెట్టి పైకి పంపిస్తారు. ఆ రాకెట్ ఏం ఉపయోగిస్తామంటే ఫాల్కాన్ 9 రాకెట్ ఉపయోగిస్తాం. ఫాల్కాన్ 9 రాకెట్ ఎలా ఉంటే ఇప్పుడు మనకు కనిపించే ఈ త్రిభుజం లాగా ఉన్నది ఇక్కడ ఉంటుంది. సో దీన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, మనం చాలా సిన్సియర్గా మాట్లాడుకున్నాం దాని గురించి ప్రీవియస్ మాడ్యూల్స్లో. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఏదైతే ఉంటుందో లో ఎర్త్ ఆర్బిట్లో, ఎర్త్ పైన, అక్కడికి వ్యోమగాములను తరలించడానికి ఈ క్రూ డ్రాగన్ ఉపయోగిస్తారనమాట. ఇదే క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అంటారు. ఫాల్కాన్ 9 ద్వారా ఈ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ని Crew 1ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది అనమాట. దీన్ని ఇదే Crew 1 అంటే. సో ఇది ఎవరికి సంబంధించింది అంటే Crew 1 అనేది SpaceXకి సంబంధించింది. SpaceX ఎవరు అంటే ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ, SpaceX ఎవరంటే ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఇన్ USA అనమాట. అమెరికాలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఇది. సో ఇది రీసెంట్గా ఎక్కువగా ప్రయోగాలు చేస్తుంది నాసాతో కలిసి. 2012 వరకు కూడా USA వాళ్ళు, నాసా వాళ్ళు రష్యా మీద డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళ క్రూ మెంబర్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించడానికి వాయోజర్ అనే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా. కానీ SpaceX డెవలప్ అవడంతో, బాగా టెక్నాలజీ ఫీట్ ఉండడంతో, ఫాల్కాన్ 9 రాకెట్ రావడంతో SpaceX యొక్క సహాయంతో 2012 నుంచి మన వాళ్ళు డైరెక్ట్గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు USAకి సంబంధించిన వాళ్ళు. సో SpaceX అనేది ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఇన్ USA అనమాట. దీని యొక్క మేజర్ రాకెట్ పేరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో స్పేస్ క్రాఫ్ట్ పేరేమో క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. ఇది మనకి త్రిభుజంలో కనపడుతుంది కదా, దీనిలో Crew 1 అంటారు దీన్ని. దీంట్లోనే మనుషులు ఉండి పైకి వెళ్తుంటారు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు మీకు పిక్చర్లో. సో దీన్ని పైకి తీసుకెళ్లే రాకెట్ ఏంటంటే ఫాల్కాన్ 9 రాకెట్ అనమాట. ఫాల్కాన్ 9 Block 5 రాకెట్ అనమాట. సో 291 ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. ఇది గ్రూప్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది పేపర్ 5. గ్రూప్ 2లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది పేపర్ 1. 292 సైలోఫిస్ దిపాకి అనే ఒక సైలోఫిస్ దిపాకి ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ స్నేక్స్ ఈజ్ ఎండమిక్ టు విచ్ స్టేట్ అంటున్నారు. సైలోఫిస్ దిపాకి అనే ఒక కొత్త జాతి పాములు ఉన్నాయంటండి. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అంటున్నారు. సో సైలోఫిస్ దిపాకి అనేది 20 సెంటీమీటర్ల పొడవు ఉండేటువంటి ఒక చిన్న పాము అనమాట. ఇది తమిళనాడులో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. తమిళనాడు కూడా ఎక్కువగా వెస్ట్రన్ ఘాట్స్ అనేది బయోడైవర్సిటీకి సంబంధించింది కదా, ఈ వెస్ట్రన్ ఘాట్స్లో ఈ పాము ఎక్కువగా మనకు కనిపిస్తుంది అనమాట. సో ముఖ్యంగా ఫస్ట్ టైం ఇది కన్యాకుమారిలో ఎక్కువగా మనకి కొబ్బరి తోటలు ఉంటాయి. ఈ కన్యాకుమారిలో ఉన్న కొబ్బరి తోటలలో ఈ జైలోఫిస్ దిపాకి అనే కొత్త జాతి పాము ఎక్కువగా మనకు కనిపించింది అనమాట. అందుకని ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. సో 292 ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. ఇది గ్రూప్ 1 పేపర్ 5 ఎన్వైరన్మెంట్కి సంబంధించింది, గ్రూప్ 2 పేపర్ 1 ఎన్వైరన్మెంట్కి సంబంధించింది. 293 T రవిశంకర్ who has seen in the news has been appointed as. సో T రవిశంకర్ని రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో మేజర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. న్యూ డిప్యూటీ గవర్నర్గా T రవిశంకర్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ప్రజెంట్ BP కనుంగో
ఇతను ప్లేస్లో ఇతను వచ్చాడు. సో అయితే ఆల్రెడీ ప్రజెంట్ టి రవిశంకర్తో కలుపుకొని మొత్తం డిప్యూటీ గవర్నర్స్ ఎంతమంది ఉన్నారంటే 4 డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారు. వాళ్ళల్లో టి రవిశంకర్ కొత్తగా అపాయింట్ అయ్యారు, మహేష్ కుమార్ జైన్ ఉన్నారు, మిషల్ పాత్రా ఉన్నారు, తర్వాత రాజేశ్వర్ రావు ఉన్నారు. ప్రజెంట్ ఈ 4 డిప్యూటీ గవర్నర్స్గా ఉన్నారనమాట. ఒక గవర్నర్ ఉంటారు, 4 డిప్యూటీ గవర్నర్ ఉన్నారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. సో ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని అనౌన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. 293 ఆప్షన్ సి రవిశంకర్ ఆయన రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐగా అపాయింట్ చేయడం జరిగింది. 294 293 ఇది మనకి గ్రూప్ 1లో పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది, గ్రూప్ 2లో పేపర్ 3 చాప్టర్ 4కి సంబంధించింది. బ్యాంకింగ్ చాప్టర్ ఇది చాలా ఇంపార్టెంట్. 294 పుటోలా నాచ్. ఈ పుటోలా నాచ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉందన్నమాట. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి తోలుబొమ్మ కళ అంటున్నారు. సో పుటోలా నాచ్ విచ్ వాజ్ మేకింగ్ న్యూస్ రీసెంట్లీ ఈజ్ ద ట్రెడిషనల్ స్ట్రింగ్ పపెట్రీ ఆర్ట్ ఆఫ్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. సో ఈ పుటోలా నాచ్ అనేది అస్సాంకి సంబంధించినటువంటి ఒక తోలుబొమ్మ కళ అనమాట. ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉందంటే ఇది కోవిడ్-19 కోసం అవేర్నెస్ని కల్పించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ తోలుబొమ్మ ఆటల ద్వారా తెలియజేశారనమాట అస్సాంలో ఉన్నటువంటి సో ఈ కళ ప్రదర్శించేవాళ్ళు. అందుకని ఇది ఎక్కువగా మనకి న్యూస్లో ఉంది రీసెంట్గా. సో ఇది దాదాపుగా మర్చిపోయారు అందరిని ఈ కళని. చాలా కాలం నుంచి, ఒక డికేడ్ నుంచి ఇది ఎవరూ కూడా ప్రదర్శించట్లేదు అనమాట. కానీ రీసెంట్గా కోవిడ్-19 టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవాలి అనే ఉద్దేశంతో కొంతమంది ఔత్సాహికులు ఈ కళను ప్రదర్శించారు. దాంతో ఆల్రెడీ మరుగుపడిపోయింది అనుకున్న ఈ కళ సడన్గా మనకి పేపర్లో కనిపించింది అనమాట. అందుకని ఇది ఎక్కువగా రీసెంట్గా. సో ఈ అంతరించిపోతున్నటువంటి కళని బయటకు తీసుకురావడం కోసం యూనిసెఫ్, అస్సాం ఈ 2 కలిసి ఈ పుటోలా నాచ్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసినాయి అనమాట. యూనిసెఫ్ అనేది సో మేజర్గా యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి ఒక మాన్యుమెంట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఏజెన్సీ అనమాట. ఎనీవే యూనిసెఫ్, అస్సాం కలిసి పుటోలా నాచ్ అనే తోలుబొమ్మ కళని సో ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి అనమాట. 294 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 295 సో 294 మనకి గ్రూప్ 1 పేపర్ 2 హిస్టరీ కల్చర్కి సంబంధించింది, గ్రూప్ 2 పేపర్ 1లో ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది. గ్రూప్ 1లో కూడా ఇలాంటివి చాలా ఎక్కువగా అడుగుతుంటారు. యూపీఎస్సీ కను ఏపీఎస్సీకి గ్రూప్ 1లో, గ్రూప్ 2లో ఇలాంటి ఒక అంతరించిపోతున్నటువంటి కళారూపంలో ఉన్నటువంటి వాటిని ఎక్కువగా క్వశ్చన్లుగా అడుగుతుంటారు అనమాట. ఆర్ట్ అండ్ కల్చర్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. సో 295 ఇండియన్ ఆర్మీ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ గ్రీన్ సోలార్ ఎనర్జీ హార్నెసింగ్ ప్లాంట్ ఇన్ విచ్ స్టేట్. భారత సైన్యం ఏ రాష్ట్రంలో మొదటి గ్రీన్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ని ప్రారంభించింది అని అడుగుతున్నారు. సో సిక్కింలో రీసెంట్గా ఇండియన్ ఆర్మీ ఒక గ్రీన్ సోలార్ ఎనర్జీ పార్క్ని, సింపుల్ అండి, ఎనర్జీ పార్క్ అంటే ఏం లేదు, సోలార్ ప్లేట్స్ని ఏర్పాటు చేస్తారు. దానివల్ల సూర్యుడి నుంచి వచ్చే ఫోటాన్స్ని ఇది సో ఎనర్జీగా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి సోలార్ హార్వెస్టింగ్ ఎనర్జీ ప్లాంట్ని సిక్కింలో స్టార్ట్ చేశారు. తర్వాత దాదాపుగా ఇది 16,000 అడుగుల పైన సిక్కింలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో దీన్ని మేజర్గా ఈ ప్రాజెక్ట్ని ఎక్కువగా వాండియం బేస్డ్ బ్యాటరీ టెక్నాలజీ దీంట్లో ఉపయోగిస్తున్నారు. సో వెనిడియం బ్యాటరీస్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ సోలార్ నుంచి తీసుకున్నటువంటి ఎనర్జీని స్టోర్ చేయడం కోసం. సో దాదాపుగా ఐఐటి ముంబైతో ఇండియన్ ఆర్మీ కొలాబరేట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. సో దీన్ని ఎందుకు చేపడుతున్నారంటే ఇండియాలో మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన టార్గెట్ ఏంటంటే 2022 వచ్చేసరికి మన యొక్క రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని ఎంతకు పెంచుకోవాలంటే, పునరుత్పాదక ఇంధనాల యొక్క శాతాన్ని ఎంతకు పెంచాలంటే 175 గిగావాట్లకు పెంచుకోవాలి. అంటే 2022 వచ్చేసరికి 175 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ ఉండాలన్నమాట. ఈ 175 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీలో 100 గిగావాట్లేమో సోలార్ ఎనర్జీ, 60 గిగావాట్లేమో విండ్ ఎనర్జీ పవనశక్తి, సో మిగతా 15 గిగావాట్లేమో అదర్ సోర్సెస్. అంటే 2022 వచ్చేసరికి 100 గిగావాట్ల ఎనర్జీని సోలార్ నుంచే డెవలప్ చేయాలన్నమాట. 60 గిగావాట్ల ఎనర్జీని పవన విద్యుత్ నుంచి ఉత్పత్తి చేసుకోవాలి. ఎందుకంటే పర్యావరణం పాడైపోకుండా ఉండాలి అంటే సో కర్బన ఉద్గారాలు రిలీజ్ అవ్వకూడదు. సో మనం కనుక కోల్ నుంచి ఎక్కువగా, ఇండియాలో ఇప్పటికీ కూడా విద్యుత్ ఎక్కువగా దేని నుంచి ఉత్పత్తి అవుతుందంటే కోల్ నుంచి ఉత్పత్తి అవుతుంది. కోల్ నుంచి ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి అవడం వల్ల ఏంటి, పర్యావరణం నాశనం అవుతుంది అనమాట. అలా పర్యావరణం నాశనం అవడం అనేది సో మంచిది కాదు. కాబట్టి సోలార్ విండ్కి అన్ని కంట్రీస్తో పాటు ఇండియా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకని మనం ఏం చేసామంటే 2022 వచ్చేసరికి 175 గిగావాట్లు మేము సోలార్ విండ్ నుంచి తయారు చేసుకుంటామని చెప్పామన్నమాట. సో అదే ఇండియా టార్గెట్. సో 295 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది మనకి ఎన్వైరన్మెంట్కి సంబంధించింది గ్రూప్ 1 పేపర్ 5. సో ఎన్వైరన్మెంట్కి సంబంధించి గ్రూప్ 2 పేపర్ 1. 296 విచ్ పాలసీ యాక్ట్ హ్యాస్ బీన్ రివైజ్డ్ టు అలౌ ద ఇంపోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ ఫర్
పర్సనల్ యూజ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో పర్సనల్ యూజ్ కోసం, వ్యక్తిగత ఉపయోగం కోసం ఆక్సిజన్ సాంద్రతలను, ఆక్సిజన్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అంటారు, పక్కన ఉంది చూసారా డివైస్, ఈ పోర్టబుల్ డివైజెస్ అనమాట. సో ఇంట్లోనే మనం ఇక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని పెట్టుకొని పేషెంట్కి ఆక్సిజన్ అందించవచ్చు ఒక పేషెంట్కి. సో ఇలాంటి పోర్టబుల్ ఆక్సిజన్ డివైజెస్ని మనకి ఇప్పుడు ఎక్కువగా అవసరం ఉంది. అందుకని ఏ పాలసీని సవరణ చేసి, ఏ చట్టాన్ని మనం సవరణ చేసి వీటిని ఇండియాలోకి ఈజీగా వచ్చేలాగా ప్రయత్నం చేస్తామని అడుగుతుంది. మనం ఒక ఫారెన్ ట్రేడ్ పాలసీ ఉంటుంది మనకి, అంటే చాలా ఇంపార్టెంట్, ఇది సిలబస్లోనే డైరెక్ట్గా అడిగారు మనకి. సో మనకి చాప్టర్ 4 గ్రూప్ 2లో ఇంపార్టెంట్ ఫారెన్ ట్రేడ్ పాలసీ. సో దాంతోపాటు పేపర్ మనకి గ్రూప్ 1లో ఎకనామికల్ డెవలప్మెంట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. సో 296 మనకి ఫారెన్ ట్రేడ్ పాలసీ ఆన్సర్ వచ్చేసి, అసలు ఎందుకో చూద్దాం. ఇది ఫారెన్ ట్రేడ్ పాలసీ ప్రతి 5 సంవత్సరాలకు ఉంటుంది. విదేశీ వ్యాపార విధానం అనమాట. ఈ విదేశీ వాణిజ్య విధానం, ఈ విదేశీ వాణిజ్య విధానం ప్రజెంట్ 2015 నుంచి 2016 వరకు ఉందన్నమాట. సో ఈ ఫారెన్ ట్రేడ్ పాలసీ 2015 నుంచి 2016 మధ్యలో ఉన్న దాన్ని కొంచెం సవరణ చేశారు. ఎందుకంటే సో ఈ ఫారెన్ ట్రేడ్ పాలసీ ఏం చేస్తుందంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఈజీగా ఇంపోర్ట్స్ని రానివ్వటం కానీ, ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కోసం ఈ ఫారెన్ ట్రేడ్ పాలసీ పనిచేస్తుంది మేజర్గా చెప్పాలంటే. సో కొన్ని గూడ్స్ని ఎగ్జాంప్ట్ చేస్తుంది అనమాట. ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం కోసం కొన్ని గూడ్స్ మీద సో రిస్ట్రిక్షన్స్ విధిస్తుంది. సో మన ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ అవడం కోసం, ఇంపోర్ట్స్ తగ్గడం కోసం ఇది ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఇండిజినియస్ కంటెంట్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఈ ఫారెన్ ట్రేడ్ పాలసీని ఎన్ష్యూర్ చేసేది ఎవరంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అని ఉంటుంది. సో ఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఈ ఫారెన్ ట్రేడ్ పాలసీ గురించి అనేక నిర్ణయాలు తీసుకుంటుంది అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనకి COVID-19 టైంలో ఇలాంటి పక్కనే మనకు కనిపిస్తుంది చూసారా, ఇలాంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అవసరం అనమాట. వాటిని వేరే దేశం నుంచి ఈజీగా మన దేశానికి తీసుకురావాలి అంటే ఈ ఫారెన్ ట్రేడ్ పాలసీని సవరణ చేయాల్సి వచ్చింది. సో అందుకనే సవరణ చేసింది అనమాట. సింపుల్గా కస్టమ్స్ క్లియరెన్సెస్ కోసం ఈ చట్టాన్ని ఈ విధానాన్ని మనం ఎన్ష్యూర్ చేయాల్సి వచ్చింది, కొంచెం మార్చాల్సి వచ్చింది అనమాట. సో దాదాపుగా ఇప్పుడు ఏదైతే మార్చింది ఉందో ఇది July 31, 2021 వరకు అమల్లో ఉంటుంది. ప్రజెంట్ సవరణ ఏదైతే చేశారో అది. సో కోవిడ్ ఉధృత తగ్గిన తర్వాత మళ్ళీ వీటి మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ వస్తాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు సరిపోవట్లేదు కాబట్టి అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అదే ఇక్కడ సరిపోతా ఉంటే అదర్ కంట్రీస్ నుంచి చేసుకోం కదా. ఒకవేళ అదర్ కంట్రీస్ నుంచి చేస్తే ఇండియాలో ప్రొడక్షన్ దెబ్బతింటుంది. అందుకని మనకు ఫారెన్ ట్రేడ్ పాలసీ ప్రకారం ఎక్స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి కానీ ఇంపోర్ట్స్ని కట్టేలు చేయాలన్నమాట. సో ఆ ఉద్దేశంతో ఫారెన్ ట్రేడ్ పాలసీ నడుస్తూ ఉంటుంది. అందుకని ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మనకి ఇంపోర్ట్స్ మీద, సో ఇలాంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మీద. సో వాటిని ఈజ్ చేయాలంటే ఇప్పుడు దీన్ని సవరణ చేయాల్సి వచ్చింది. 296 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 297 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియా ఫారెన్ ట్రేడ్ పాలసీ చూడండి ఒకసారి. సో ఇది మనకి గ్రూప్ 2లో పేపర్ 4కి సంబంధించింది ఫారెన్ ట్రేడ్ పాలసీ, గ్రూప్ 1లో ఎకానమీ డెవలప్మెంట్కి సంబంధించింది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ ట్రేడ్ పాలసీ చూడండి, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి దీని గురించి. FTP అంటే ఫారెన్ ట్రేడ్ పాలసీ 2015-20 ప్రొవైడ్స్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంక్రీజింగ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తు సేవల యొక్క ఎగుమతులు ఎక్కువగా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేస్తున్నామంట, చేసే ఎక్స్పోర్ట్ వస్తువులు ఇండియాలో తయారు చేస్తున్నాం, దానివల్ల ఏమవుతుంది ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల కంట్రీకి వాల్యూ ఎడిషన్ జరిగినట్టు ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కి ఇది అనుదన్గా ఉంటుందన్నమాట, అంటే సపోర్టివ్గా ఉంటుంది. సో ద పాలసీ ఎయిమ్స్ టు ఎనేబుల్ ఇండియా టు రెస్పాండ్ టు ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్, కీపింగ్ ఇన్ స్టెప్ విత్ ఏ rapidly evolving international trading architecture and make trade a major contributor to the country's economic growth and development. సింపుల్ అండ్ ఏం లేదు, భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి కోసం ఇలాంటి పాలసీస్ని చేయడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేసుకొని ఇంపోర్ట్స్ని కొంచెం కర్టైల్ చేయడం కోసం ఈ పాలసీస్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మేజర్ ఆబ్జెక్ట్ మాత్రం ఇంక్రీజింగ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తు సేవలను ఎగుమతి చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం, విదేశీ వాణిజ్య విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. సో నెక్స్ట్ 297 వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ FDI పర్మిటెడ్ ఇన్ ద రోడ్ అండ్ హైవే సెక్టార్స్ ఇన్ ఇండియా. రోడ్లు హైవేలు నిర్మిస్తూ ఉంటే వాటిల్లో విదేశీ పెట్టుబడులు ఎంతవరకు ఆహ్వానించవచ్చు అనేది ఈ క్వశ్చన్ యొక్క ముఖ్య ఉద్దేశం. గవర్నమెంట్ రీసెంట్గా ఏం చేసిందంటే 100% FDIని ఎలో చేసింది. ఎందుకంటే మనకి క్రిటికల్ సెక్టార్స్తో తప్ప FDIని అన్నింటిలో ఎలో చేస్తూ ఉంటారు. FDI అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సపోజ్ ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్కి ఒక రోడ్ని కన్స్ట్రక్షన్ చేయాలనుకోండి, చాలా క్రోర్స్ అవుతాయి. దానికి విదేశీయులు పెట్టుబడి పెట్టి ఈ విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు రోడ్ని డెవలప్ చేసి, ఈ రోడ్ని డెవలప్ చేయటం వలన
వాళ్ళు ఇంట్రెస్ట్ పొందొచ్చు, తర్వాత చిన్నగా ఆ మనీని రికవరీ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇంట్రెస్ట్ పొందొచ్చు, ముందు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆ ఇన్వెస్ట్ చేయడం వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకొచ్చి సో రోడ్స్ని మంచిగా డెవలప్ చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయొచ్చు, ఇవన్నీ జరుగుతాయి అనమాట. అందుకని దీన్ని విదేశీయులు ప్రత్యక్షంగా భారతదేశంకి వచ్చి ఏ ప్రాజెక్ట్ మీదైనా పెట్టుబడులు పెట్టి ఉద్యోగ కల్పన చేయించి సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు అందుబాటులోకి ఉంచి పెట్టుబడులు పెడితే దాన్ని విదేశీ సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటారు అనమాట. ఇలాంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేది అత్యవసరం అనమాట. అలాంటప్పుడే మనకి మన దగ్గర లేని సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం. మనం మేజర్ ప్రాబ్లం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి పెట్టుబడులు పెట్టలేం కాబట్టి ఎక్కువ మొత్తంలో విదేశీయులు పెట్టుబడులు పెడతారు, ఎందుకంటే లాభాల కోసం అనమాట. సో అలాంటి ఎఫ్డిఐలు రోడ్లు నిర్మించడంలో విదేశీయులు ఎంతవరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు భారతదేశంలో అంటే 100% పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1000 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి ఉందనుకోండి, 1000 కోట్లు పెట్టేసుకోవచ్చు విదేశీయులు వచ్చి. సో సపోజ్ ఇప్పుడు మనకి డిఆర్డిఓలో పెట్టాలనుకోండి, పెట్టనివ్వరు. సపోజ్ మనకి ఇస్రోలో పెట్టుబడులు పెట్టాలనుకోండి, పెట్టనివ్వరు విదేశీయుల్ని. అందుకనే ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది. ఇప్పుడు కోల్ మైనింగ్లో 100% ఎలవు రీసెంట్గా, ఎందుకంటే కోల్ని మనం ఉన్నంత చాలా ఎక్కువగా ఉంది, ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతున్నాం ఈజీగా, ఎందుకంటే అంత టెక్నాలజీ మన దగ్గర లేదు. సో అందుకని 100% ఎలవ్ చేసాం. సో ఇలా అమెజాన్ ఉంది, తర్వాత ఫ్లిప్కార్ట్ ఉంది. ఈ మార్కెట్లో మనం 100% ఎలవ్ చేసాం ఎఫ్డిఐని. అందుకనే కదా అమెజాన్ అమెరికాకు సంబంధించిన కంపెనీ వచ్చి పెట్టుకుంది. సో ఇది ఎఫ్డిఐ అంటే. సో దాదాపుగా 100% ఎఫ్డిఐ ఎలవ్. దీంట్లో కూడా మళ్ళీ ఎఫ్డిఐలో 2 రకాలుగా ఉంటుంది. ఆటోమేటిక్ రూట్ ఉంటుంది, అప్రూవల్ రూట్ ఉంది. అప్రూవల్ రూట్ అంటే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఇది ఆటోమేటిక్ రూట్, ఎవరు అప్రూవల్ అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేసి పెట్టుబడులు పెట్టేసుకోవచ్చు. సో దాదాపుగా టార్గెట్ ఏం పెట్టుకుందంటే యూనియన్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టరు వచ్చే 2 సంవత్సరాల్లో 15 లక్షల కోట్లు రోడ్లు కన్స్ట్రక్షన్ చేయడానికి టార్గెట్గా పెట్టుకుంది. అందుకనే విదేశీయుల నుంచి పెట్టుబడులు ఆకర్షించడానికి ఎఫ్డిఐ లిమిట్ని పెంచడం జరిగిందనమాట. దాదాపుగా వీళ్ళ యొక్క టార్గెట్ కరెంట్ ఇయర్లో ఎంత టార్గెట్ పెట్టుకున్నారంటే ప్రతిరోజు 40 కిలోమీటర్ల రోడ్ని కన్స్ట్రక్షన్ చేయడానికి టార్గెట్గా పెట్టుకున్నారనమాట. సో ఇక్కడ పిక్చర్లో చూడండి, వేరే దేశాల నుంచి ఇండియాకి సో మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంటుందన్నమాట. సో 297 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 298 విచ్ ఈస్ ద ఫస్ట్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఒక సహకార బ్యాంకు మొట్టమొదటిగా చిన్న ఫైనాన్స్ బ్యాంక్గా మారిందనమాట. సో చిన్న ఆర్థిక బ్యాంకుగా మారింది, స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్గా మారింది. సో 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 మనకి 297 వచ్చేసి ఎఫ్డిఐ లిమిట్. ఇందాకటిది పేపర్ 4 ఎకానమీకి సంబంధించింది, పేపర్ 3 చాప్టర్ 4 ఎఫ్డిఐకి సంబంధించింది. 298 సో మనం చూస్తున్నాం ఒక సహకార బ్యాంకు స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్గా మారిందనమాట. ఆ బ్యాంక్ ఏంటని అడుగుతున్నారు. సో శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది రీసెంట్గా ఇది ఒక కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట. ఈ శివాలిక్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్గా మారింది. సో దాదాపుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేజర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చింది దీనికి. దాంతో ఈ కోఆపరేటివ్ బ్యాంక్ సహకార బ్యాంక్ కాస్త స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్గా మారింది. ఈ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగా ఉంటే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ లాంటి పెద్ద బ్యాంకులకు కూడా మారడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్. అందరికీ బ్యాంకింగ్ రంగంలో పాలు పంచుకోవాలంటే ఇప్పుడున్న బ్యాంకులు సరిపోవట్లా, చిన్న బ్యాంకులు కూడా కావాలి. అందుకని దాదాపుగా 11 స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేజర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదిస్తే మీరు చిన్న బ్యాంకులు పెట్టుకోవచ్చు అని. వాటిలో 5 6 మేజర్గా 6 బ్యాంకులు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. సో అవి పేమెంట్ బ్యాంక్స్ అంటారు అనమాట. సో అది దాంతోపాటు స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్ ఏమో ఇప్పుడు 6 ప్రజెంట్ వర్క్ అవుతున్నాయి. స్మాల్ ఫైనాన్షియల్ ఇప్పుడు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కానీ సో ఇలాంటివి అనమాట, పేటిఎం పేమెంట్ బ్యాంక్ కానీ ఇలాంటివి ఒక 6 నడుస్తున్నాయి. కానీ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ సో దీనికన్నా కొంచెం సపరేట్గా ఉంటాయి. సో ఇది మినీ బ్యాంక్గా చెప్పుకోవచ్చు అనమాట. ఈ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ 10 ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నాయి. సో 298 సో ఆప్షన్ డి. గ్రూప్ 1లో పేపర్ 4 ఎకానమీకి సంబంధించింది, గ్రూప్ 2లో పేపర్ 3 చాప్టర్ 4, గ్రూప్ 2లో పేపర్ 3 చాప్టర్ 4 బ్యాంకింగ్కి సంబంధించింది ఇది. సో 299 విచ్ కంట్రీ హ్యాస్ ప్రపోజ్డ్ టు ఇంట్రడ్యూస్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ బై ద ఎండ్ ఆఫ్ 2021. 2021 చివరి నాటికి వచ్చేసరికి ఏ దేశం సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు ఆమోదం తెలిపిందంటే యునైటెడ్ కింగ్డమ్ అండి. సో మనకి మేజర్గా యూకే, బ్రిటన్ అనేది ఏం చేసిందంటే రీసెంట్గా సో వాళ్ళు ఒక టెక్నాలజీని డెవలప్ చేశారు. అదే ఏంటి అంటే ఏకేఎల్ఎస్ టెక్నాలజీ, అంటే ఆటోమేటెడ్ లేన్ కీపింగ్ సిస్టమ్ అంటారు. ఈ ఆటోమేటెడ్ లేన్ కీపింగ్ సిస్టమ్ అంటే చూడండి, ఈ పిక్చర్లో ఏ కారు ఆ వరుసలోనే వెళ్తూ ఉంటుంది. అలా సపరేటెడ్ డెడికేటెడ్ లైన్ని ఒకరు ఎస్టాబ్లిష్ చేస్తారు యాక్సిడెంట్స్ కాకోకుండా. ఎందుకంటే ఇది డ్రైవర్లెస్ కార్ అనమాట, సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. టెస్లా డెవలప్ చేసింది కదా ఆటో పైలట్, అలా సెల్ఫ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది.
సెల్ఫ్గా డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక లేన్ని కేటాయిస్తారన్నమాట ఇక యూకేలో. సో సపరేట్గా ఈ లేన్ అనేది సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కోసం అని. సో అది ఏంటంటే ఆటోమేటెడ్ లేన్ కీపింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు యూకేలో. దాంతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్కి యాక్సిడెంట్ కాకుండా ఆ లేన్లోనే వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని యూకే 2021 వచ్చే చివరి నాటికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ని ఆమోదించిన మొదటి దేశంగా సో గుర్తింపు పొందింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఏంటంటే ఆటకావే మనం మ్యాప్లో అక్కడ మనం ఎక్కడ ఎక్కుతున్నాము ఎక్కడ దిగాలి అనే రెండింటిని ఫీడ్ చేస్తాం, అది తీసుకెళ్తుంది. 299 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించింది. గ్రూప్ 1 పేపర్ 5, గ్రూప్ 2 పేపర్ 1. లాస్ట్ క్వశ్చన్ అండి. సో విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ ద కన్వర్షన్ ఆఫ్ నైట్రోజన్ జనరేటర్ ఇంటూ ఆక్సిజన్ జనరేటర్? సో రీసెంట్గా మనకి ఒక బజ్వర్డ్ ఏంటంటే మెడికల్ ఆక్సిజన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ మెడికల్ ఆక్సిజన్ గురించి శ్రవణ్ ముత్యాల ఛానల్లో ఉంది, మీకు ఆల్రెడీ చాలా డీటెయిల్గా నేను అనౌన్స్ చేశాను. మనం ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సులో కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. అసలు ఇదేంటి అంటే మనకు ఒక సిస్టమ్ ఉంది, ఒక టెక్నిక్ ఉంది, ఏంటంటే ప్రెజర్ స్వింగ్ అడ్జార్ప్షన్ టెక్నిక్ అనమాట. ఈ ప్రెజర్ స్వింగ్ అడ్జార్ప్షన్ టెక్నిక్ ఒకసారి మీరు చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది ప్రెజర్ స్వింగ్ అడ్జార్ప్షన్ టెక్నిక్ అనమాట. సో ఈ ప్రెజర్ స్వింగ్ అడ్జార్ప్షన్ టెక్నిక్ పిఎస్ఏ టెక్నిక్లో ఏంటంటే వాతావరణంలో మనకి గాలి ఉంది, ఆ గాలిలో నైట్రోజన్ అనేది దాదాపుగా 78% ఉంటుంది, 21% మనకి ఆక్సిజన్ ఉంటుంది అనమాట. మిగతా పర్సంటేజ్ల్లో ఆర్గాన్ ఉంటుంది, ఇవి చాలా తక్కువ పర్సంటేజ్లు ఉంటాయి. అలాంటి నైట్రోజన్ని సపరేట్ చేసేసి మిగతా గ్యాసెస్ని కూడా సపరేట్ చేసేసి ఈ గాలిలో నుంచి ఓన్లీ ఆక్సిజన్ని మనం క్యాప్చర్ చేస్తాం అనమాట. అలాంటి టెక్నిక్కే ఈ ప్రెజర్ స్వింగ్ అడ్జార్ప్షన్ టెక్నిక్. దీంట్ని సపోజ్ ఈ ఎయిర్ ఏదైతే ఉందో వాతావరణంలో ఉన్న ఎయిర్ని ఒక సపరేట్ 2 సిలిండర్ల లాగా ఉంటాయి వాటిలోకి పంపిస్తారు. వాటిలోకి పంపిస్తే ఆ సిలిండర్ లాగా ఉన్న వాటిల్లో సో ఒక మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ ఏం చేస్తుందంటే నైట్రోజన్ని సపరేట్ చేస్తుంది అనమాట. సో ఆ మెటీరియల్ని నైట్రోజన్ సపరేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ సబ్స్టెన్స్ అనేది ఓన్లీ ఆక్సిజన్ క్యాప్చర్ చేయడానికి ఆక్సిజన్ వరకు బయటకి ఇస్తుంది అనమాట, మిగతా గ్యాసెస్ మొత్తం వేరే సపరేట్ చేసేస్తుంది. అలాంటి జనరేటర్ అనేది పిఎస్ఏ టెక్నిక్స్ ద్వారా నడుస్తుంది. ఇది రీసెంట్గా నైట్రోజన్ని ప్రొడ్యూస్ చేసే జనరేటర్ని ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే జనరేటర్గా మార్చారనమాట ఐఐటి బాంబే సహాయంతో. సో 300 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ ప్రెజర్ స్వింగ్ అడ్జార్ప్షన్ టెక్నిక్ ద్వారా తయారు చేసిన ఆక్సిజన్ అనేది 93 to 96% ప్యూర్గా ఉంటుంది, 3.5 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఉంటుంది అనమాట. సో 300 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ, వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్వీఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్సునైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను.
సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్వీఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ.